కందాడే పార్థసారథి గారు. సో మొత్తాన్ని స్పందన ఒకటి మాత్రం నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ చుట్టుపక్కల దేశాల్లో జరుగుతోంది, మన దేశంలో కూడా జరిగేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ మన దగ్గర ప్రజాస్వామ్య మూలాలు చాలా బలంగా ఉన్నాయి, మన నాయకత్వం బలంగా ఉంది. ఇటువంటిని తిప్పికొట్టేందుకు ఇటువంటి ఏమంటారు ఇటువంటి పన్నాగాల్ని, ఇటువంటి దుష్ట పన్నాగాల్ని తిప్పికొట్టేందుకు మన దగ్గర ఉంది. మన దగ్గర ఐఎస్ఐ ఫండెడ్ వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ ప్రేరేపిత జ్యోతి మల్హోత్రా, నేను ఇంతకుముందు చెప్పినట్టు ఎవరు కూడా ఊహించాలి జ్యోతి మల్హోత్రా యూట్యూబర్ పాకిస్తాన్ ఫండెడ్ అని చెప్పి. సో మన చుట్టూ ఇటువంటి చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. చైనా ఫండెడ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి, అమెరికా డీప్ స్టేట్ ఫండెడ్ ఎలిమెంట్స్ చాలా ఉన్నాయి. మన దేశంలో కూడా అస్థిరత పాలు చేసేందుకు చాలా ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి అని చెప్పినట్టు ప్రపంచంలో 56 ఇస్లామిక్ దేశాలు ఉన్నాయి, కానీ ఒకటే ఒక్క హిందూ దేశం ఉండే నేపాల్. ఇక్కడ సరే మనది సెక్యులర్ దేశం అన్నారు, ఆ పక్క దేశం ఒకటే ఉండే, దాన్ని కూడా ఇప్పుడు అది కూడా హిందూ దేశం కాకుండా పోయింది. సో అధికారిక మతం ఉన్న దేశాలు క్రిస్టియన్ దేశాలు చాలా ఉన్నాయి, అధికార మతంగా ఉన్నాం. ఇస్లామిక్ దేశాలు 56 ఉన్నాయి, ఒకే ఒక్క హిందూ దేశం దాన్ని కాకుండా చేశారు. సో పరిస్థితి ఏమైందో చూస్తున్నాం. 2-3 సంవత్సరాలకు మించి ఏ ప్రధానమంత్రి ఉండట్లా, టోటల్ అస్థిరత. ఒక విధంగా చెప్పాలంటే అంతకుముందున్న రాజరికమే మంచిదా అనే విధమైన సిచ్యువేషన్ వచ్చింది. అంటే రాజరికం బ్రిటన్ లో కూడా రాకుమారుడు ఉన్నాడు, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఇవంతా కూడా రాజరికం. అంటే మన దేశానికి రాజరికం మంచిదని నేను అనను, ఎందుకంటే రాజుల్లో కూడా చెడ్డ రాజులు ఉండొచ్చు, మంచి రాజులు ఉండొచ్చు, రకరాలు ఉండొచ్చు. కానీ గతంలో 2000 బిఫోర్ వరకు కూడా నేపాల్ బాగానే ఉంది. భారతదేశంతో మంచి సంబంధాలు ఉన్నంత కాలం నేపాల్ బాగుంది. ఎప్పుడైతే చైనాతో దోస్తీ పట్టిందో అప్పటి నుంచి ఏమంటారు చైనా మాల్ తుపాల్ అన్నట్టు ఆ విధంగా అయిపోయింది. నేపాల్ పరిణామాలు ఇప్పుడు మరింత దిగజారే అవకాశం ఉంది, చూడాలి ఇక. ఎందుకంటే ఇప్పుడు ప్రధానమంత్రి రాజీనామా చేశారు, వెళ్ళిపోయారు దేశం వదిలి. ఇప్పుడు ఒకరి చేతిలో ఉండదు కదా, ఇప్పుడు సైన్యం చేతిలోకి వెళ్ళింది కదా. ఇప్పుడు ఆ వైలెన్స్ ను ఎవరు కంట్రోల్ చేస్తారు? ఒక చిన్న అంశం, మొదలేమో సోషల్ మీడియా బ్యాన్ అన్నారు, ఆ తర్వాత అవినీతి అన్నారు. సో ఇటువంటి ఇప్పుడు మాబ్ సైకాలజీ, ఒక మూక వచ్చిందంటే వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. సో ఇప్పుడు ఆ దేశంలో పరిస్థితి ఏంటి, దాని పెట్టుబడుల పరిస్థితి ఏంటి, ఆ దేశంలో ఇన్వెస్ట్మెంట్స్కి ఎవరు ముందుకు వస్తారు ఏంటి, ఇవన్నీ కూడా ఆలోచించాలి. చూద్దాం. సో నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక అన్ని పరిణామాల చూసిన తర్వాత మన దేశంలో మాత్రం ఇటువంటి లంపెన్ ఎలిమెంట్స్, ఇటువంటి వైలెంట్ ఎలిమెంట్స్కి మాత్రం మనం ఎటువంటి పరిస్థితుల్లో చోటు ఇవ్వకూడదు. ప్రొటెస్ట్ ఏదైనా పీస్ఫుల్ ఉండాలి, ఆ విధంగా వైలెంట్ ప్రొటెస్ట్ ఉండకూడదు. చిన్న కారణం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ బ్యాన్ చేస్తే తగలబెట్టేస్తారా, సోషల్ మీడియా బ్యాన్ చేస్తే తగలబెట్టేస్తారా? అంత ఆ విధంగా అయిపోతే ఎట్లా? అంటే స్వేచ్ఛ హక్కులు ఉన్నాయా? చైనాలో ఉన్నాయి ఇవన్నీ. చైనాలో సోషల్ మీడియా ఉందా? చైనాలో అధికారిక టీవీ ఉందా? మరి అక్కడ ఎందుకు రావట్లా? తిరుగుబాటు జరుగుతుంది అనుకోవచ్చు. నేను అనేది చైనాలో ఉన్నాయా అంటారు, ఉన్నాయా? మన చైనాలో ఏదైనా శాటిలైట్ ప్రైవేట్ ఛానల్ ఉందా? అక్కడ వాళ్ళు అధికారికంగా ఇచ్చిందే న్యూస్, మరి అక్కడ ఎందుకు రావట్లే? 1989లో తియానన్మెన్ స్క్వేర్లో సేమ్ ఇట్లే విద్యార్థులు వస్తే వేలాది మందిని కాల్చి చంపారు. సో చెప్తారు కదా, చైనా భక్తులు చాలా మంది ఉన్నారు, చైనా గొప్ప దేశం అది ఇది అంటారు కదా. అక్కడెక్కడ ఉంది ప్రజాస్వామ్యం? ఒకటే పార్టీ కదా, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ పరిపాలిస్తుంది. సో సోషల్ మీడియా అన్నది ఒక శాఖ అంతే, అది సుప్రీంకోర్టు జడ్జిమెంట్తోనో దాంతోనో. బంగ్లాదేశ్లో రిజర్వేషన్లు రద్దు చేయాలని చెప్పి అదొక శాఖ. ఇవన్నీ కూడా వీళ్ళు కొద్దిమంది అమెరికా కోసం పనిచేస్తూ ఉంటారు, చైనా కోసం పనిచేస్తూ ఉంటారు. తమ దేశం కోసం పనిచేయకుండా వేరే దేశాల కోసం పనిచేసే వాళ్ళ ప్రజలు ఉన్నంత కాలం ఇటువంటి జరుగుతుంది. నేపాల్లో కొత్త నాయకత్వానికి దారి తీయచ్చు. సో నేపాల్లో కొత్త నాయకత్వం రావాలి, ఇక తప్పదు. ఇప్పుడు కోలియా, ప్రచండన అనేది పక్కన పెడితే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన దేశం కోసం కాకుండా వేరే దేశాల బానిసల్లాగా పనిచేసినంత కాలం ఆ దేశాలు బాగుపడు. సో మన దేశంలో మన పౌరులు, మన ప్రజలు మన దేశం గురించి ఆలోచించాలి తప్ప మేము చైనా బానిసల్లాగా ఉంటాం, చైనాకు సపోర్ట్ చేస్తాం, అమెరికాకు సపోర్ట్ చేస్తాం, లేదంటే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తామని ఉన్నంత కాలం వాళ్ళు మైనారిటీలుగా ఉంటే పర్లేదు, వాళ్లే మెజారిటీ అయినారనుకోండి, ఇదే గతి మనకు కూడా పడుతుంది. సో అది కాకుండా మనం చూసుకోవాలి, మనలో దేశభక్తి, మన జాతీయత భావన. అల్టిమేట్గా మన ప్రధాని లేకపోతే మన ఎవరైనా సరే దేశంలో మన కొట్లాట, మన రాష్ట్రం, మన పార్టీలు, మన కొట్లాట. బయటికి వెళ్తే మాత్రం మన భారతీయులు, ఆ విధమైన ఫీలింగ్ ఉంటే
దేశం నిలుస్తుంది. ఆ విధమైన ఫీలింగ్ లేకుండా అయిపోయింది. నేపాల్లో కొద్దిమంది చైనా సైడ్, కొద్దిమంది అమెరికా సైడ్, అసలు నేపాలీ లేకుండా పోవడం వల్ల ఆ పరిస్థితి వచ్చింది. సో భారతీయత అన్నది ఉండాలి, భారతదేశం గొప్పతనం అన్నది ఉండాలి. అప్పుడు మన ప్రజాస్వామ్యం కానీ మనలో కానీ ఎవరు ఎంత చిచ్చు పెట్టినా సరే, కొద్దిమంది ఎలిమెంట్స్ ఉంటారు, ఎవరు ఎటువంటి చిచ్చు పెట్టినా ఆ పరిస్థితి రాకుండా అయితే ఉంటుంది. థ్యాంక్ యూ భరత్. రైట్, ఇది వాళ్ళ డిబేట్. కీప్ వాచింగ్.